కుంభరాశి వారికి కేవలం ఒకే ఒక గ్రహం యోగిస్తోంది. సప్తమస్థ చంద్రయోగం. చంద్రబలం ఏకాగ్రతకు సంకేతం. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధగా పనిచేయాలి. శ్రద్ధను పెంచండి. భక్తి వినయ పూర్వకంగా ముందుకు సాగండి. మానవ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా కృషి చేయండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు మొదలుపెట్టండి. ఏ పని ఎప్పుడు చేస్తే విజయం వస్తుందో ఒకసారి నిదానంగా శాంతంగా ఆలోచించండి. దానికి తగ్గట్టుగా పని చేయండి. ఒకసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందుకే సాగండి. పని చేయబోయే ముందే 1-2 సార్లు పునఃసమీక్ష చేసుకోండి. కాలం వ్యతిరేకంగా ఉన్న సమయంలో శాంతంగా ఆలోచించాలి. ఒత్తిడికి గురి కావద్దు. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. ఇతరులతో ఎక్కువగా సంభాషణ చేయవద్దు. మితంగా మాట్లాడాలి. లేదా కుటుంబ సభ్యులతో ప్రతి అంశాన్ని చర్చించిన తర్వాతే వారి సూచనల మేరకే పనిచేయడం మంచిది. ఆటంకాలను ధైర్యంగా అధిగమించే శక్తి లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా అధికారులతో తోటివారితో శాంతంగా సున్నితంగా మాట్లాడాలి. తోటివారి సహకారం అవసరం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా నష్టాలు రాకుండా పనిచేయడం అవసరం. ఊహించని ఇబ్బందులు ఎదురైనప్పుడు శాంతంగా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహాలని ధ్యానించాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలి వీరు? నవగ్రహాలని దర్శించాలి. ప్రత్యక్షంగా సూర్యుడిని దర్శించడం మంచిది. కుంభరాశి వారు ఏవేవి దానం ఇవ్వాలి? అలాగే నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.